హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం KFC చికెన్ లెగ్ పీస్ ఈటింగ్ ఛాలెంజ్. సో మీరు ఇక్కడ చూసినట్లయితే గైస్, ఒక్క పర్సన్ కి ఒక్క బాక్స్ లో టోటల్ గా 5 ఈ స్మోకీ లెగ్ పీస్లు అవుతున్నాయి. వీటిని చూస్తేనే ఊరిలో అయితే వస్తున్నాయి. ఈ వీడియోలో ఈ లెగ్ పీస్లు తినే ఛాలెంజ్ అయితే చేయబోతున్నాము. వీడియో వచ్చేసి క్రేజీ ఉండబోతుంది, ఎందుకంటే టీమ్ వైజ్ గా డివైడ్ అయి తింటాం. అంతేకాకుండా ఓడిపోయిన టీం ఏదైతే ఉందో వాళ్ళు వచ్చేసి జోలో చిప్ అయితే తినబోతున్నారు. సో ఇంకా మీరు ఈ వీడియో లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి అండ్ ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో లేట్ చేయకుండా ఈ అర్ధరాత్రి చికెన్ లెగ్ పీస్ ల ఈటింగ్ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు వచ్చేసి నతీర్లు అయితే వేస్తున్నాము. ఫస్ట్ ఎవరైతే ఇద్దరు వెళ్తారో సేమ్ రూల్స్. వాళ్ళు వచ్చేసి ఫస్ట్ టీం, సెకండ్ వెళ్ళిన వాళ్ళు సెకండ్ టీం, థర్డ్ వెళ్ళిన వాళ్ళు థర్డ్ టీం. ఫస్ట్ మేము ఉంటాం, సెకండ్ మేము ఉంటాం. వాడు జోలో చిప్ గురించి ఓడిపోతాం. జోలో చిప్ ఒకవేళ మనం ఓడిపోయాం మొత్తం తినాలి. రెండు అట్లయితే ఒకటే ఎందుకంటే అదే ఘోరంగా వద్దు. నతిర్లేద్దాం, ఎవరు వెళ్తే వాళ్ళే. మీ పెట్టారు చేతులు చేయకపోకున్నా సరే. నువ్వు ఎట్లెత్తావురా? ఎట్లెత్తావు? ఓకే. అరే వాళ్ళు తెల్ల పెత్తారట. తెల్లప్ప ఏరి కర్ర పెత్తాడంటే కిట్టుగాడు వచ్చేసి ఒకటేమో. ఫస్ట్ వీళ్ళిద్దరు మళ్ళా ఇప్పుడు మళ్ళీ ఎత్తున్నారు. అప్పుడు బాగా వస్తుంది. ఒక్కనే వెళ్తున్నా అప్పటి నుంచి. రెడ్ రెడ్ ఎల్లో ఎల్లో మాన్స్టర్ బీస్ట్ ఒకటే, ఒకటే. వీళ్ళిద్దరు ఒకటే. చూద్దాం ఎవరు గెలుస్తారు ఏం కథ అని చెప్పేసి. లెట్స్ స్టార్ట్ దిస్ ఛాలెంజ్. మీరే సెకండ్. ఎందుకు అన్ని అన్నగారు సెకండ్ అని ఫస్ట్ వీళ్ళు, సెకండ్ మీరు. లేదు మీరే సెకండ్ వాళ్ళ వీళ్ళు ఉన్నారు. ఫస్ట్ మీరు సెకండ్ ఏమన్నట్టు వేసింది మన ఇద్దరికే. ఏమన్నావురా? ఏమన్నా వచ్చింది మీరు సెకండ్. ఇప్పుడు సెకండ్ రా, మీరు ఫస్ట్. మీరు ఫస్ట్ మీ ఇద్దరికే అంటే సెకండ్ పెట్టింది కదా. సెకండ్ మాకు మీరు ఫస్ట్ టీమ్, మా సెకండ్. వీళ్ళిద్దరు లేరు. ఏం చెప్పినా సెకండ్ ఎవరు థర్డ్ ఎవరు పార్టిసిపేట్ అవుతారని చెప్పినా. అంటే ఫస్ట్ మీరు అన్నట్టే కదా. సెకండ్ మనమే గరం గరం సెకండ్. ఓకే గైస్, ఇప్పుడు వచ్చేసి మేమైతే థర్డ్. నువ్వు తీరు ఫస్ట్, నేను తింటామా నాకు పోతుంది. జోలో చిప్ కన్నా కోసం ఓడిపోతావు. జోలో చిప్ వచ్చిర్రు ఇంతవరకు. అన్ని తీసుకొని వచ్చినాము సేమ్ టు సేమ్. అంటే మిక్సీ అన్ని మేము అట్లా చీటింగ్ వేయలే. తినుర్రా, తిని గెలుగుర్రా. జింగిగా లేక చిన్న నువ్వు ఏం చెప్పినావు? ఇప్పుడు ఏమో చెప్పిండు. మాది వేరే కానీ ర్యాండమ్ గా రెండు ఏదైనా రా అని తీసుకో, ఏదైనా తీసుకో. ఏదైనా తీసుకోరా, ప్యాకేజ్ వేరే చెప్తున్నా. ఏదైనా మరి ఏం చెప్పినావు? అది మాది వేరే పర్సనల్ ముట్టుగా చెప్పినా. వాడికి కెమెరా మీద కదా నేనే చెప్తా.
అలా వేసుకొని అరే ముందే చెప్తున్నా ఒకళ్ళు తినొచ్చు సరేనా ఇంకేందా రూల్ అందరికి ఫస్టే చెప్తున్నా వీళ్ళ ఛాలెంజ్ స్టార్ట్ అయినప్పుడు ఒకవేళ వినిమిది కాకుండా వాడు తినొచ్చు వాడి కాకుండా వీడు తినొచ్చు ఒకటో రెండు ఉన్నాయి చచ్చిపోయిన కూడా ఇవ్వచ్చు చచ్చిపోయినాకనే కాదని బోలిచ్చేది బతుకునే కూడా పాపం గాయస్ రగ్గడ ఒక 2-3 రోజులు గరం ఉందా 2-3 రోజుల నుంచి రగ్గడ అన్నం గిట్ల ఏం తినలేదు ఈ రోజు ఇలా తింటాడు తీయకాడుతున్నాడు కూడా బయలు పెడతారు అరే కరకరం అనేది తినకున్నా సరే కూర తినరు గంతే కూర తినరు గంతే కరకరం అనేది తినకున్నా సరే అవి ఎక్కడియో కోలే తెల్ల తెల్ల ఉండదు కూర తినరు గంతే చచ్చిపోయిన కూర అంతే ఉంది కరికరిగా మాంసం అది 4 రోజులకి ఒక వీడియో వచ్చింది నాకు వాడి ఇట్లా ఓరకంగానే దాంట్లో మొత్తం పురుగులు షేక్ ఇట్లా ఇట్లా అంటే మొత్తం షేక్ మొత్తం పురుగులే ఉంటాయి మచ్చగా లెగ్ పీస్ నాకాలే కూర ఒక రగ్గ ఎట్లా తిన్నాడు అది బొక్క అట్లా తినాలి బొక్క కూడా తింటాడు జామి కెమెరా చూపించలేదట మొత్తం తిను ఇప్పుడే ఏదిరా తెల్ల తెల్ల ఇలా పెండల పురుగు కూడా పోలినట్టుంది మన దాంట్లో ఒక బాగా టేస్ట్ ఉంటుంది అట్లా ఏమవుతుంది పాపం డిస్టర్బ్ ఏదో అని బాగానే తర్వాత కప్పుతాడు వాడు స్టెబిలిటీ తప్పింది తింటాను తక్కడ 2 తిన్నది అట్లా తింటే సాయం తింటే మరి నువ్వు టక్కడక్కనే కంప్లీట్ చేస్తే ఒకటోది 2వ దానికి రాగానే ఏమైనా నిండినా అది ట్యాంకు దాని వీక్ తింటాను ఇట్లా పోతుంది లోపల ఇదేమో చిన్న ఉంటది అదేమో ఉండదు మరి లాస్ట్ వరకు తింటాడు వాళ్ళు తింటాడు తిన టక్కడ తినరా వెరీ గుడ్ మచ్చా తినమచ్చా నీతో అవుతుంది మచ్చా చెప్పు నువ్వు సెకండ్స్ కంప్లీట్ అయింది 2 minutes శేఖర్ అంతే టైం ఓకే అయ్యా ఎవరికైనా సరణ పడాలి ఇట్లా ఒక రకమైన మసాలా వాసన వస్తుంది ఆ వాసన ఎల్లొత్తా అంటే కొరియన్ నూడిల్స్ తింటాం కదా అల్లొచ్చు టేస్టే అది 3 నిమిషాలు అయింది రే వాడు బొక్క మొత్తం కొనుక్కొని తింటున్నావు ఫస్ట్ తినేటప్పుడు మంచిగా అనిపించింది తినబుద్ధి అయింది నాకు కూడా ఇప్పుడు ఇక లాస్ట్కి పెట్టదు చూడ ఆల్మోస్ట్ గాయస్ ఇద్దరు కూడా జింగిడియాలు సేమ్ తింటారు కాకపోతే నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి అంటే మచ్చగాడు తక్కువ తిని ఆ జాంబిగాడు తన కంప్లీట్ చేసి విందనకే తీసుకొని తింటాడేమో అని చెప్పి అనుకున్నా కాకపోతే అట్లా కూడా కంప్లీట్ అయితే అరే ముందే చెప్పిన ఒక నెలకి ఎక్కువ తినకుంటే ఇంకోటి తీసుకొని తినచ్చు వాడు తినడు వాదనకి నేను తింటా ఎక్కడైనా సరే పోయినసారి అయింది నూడిల్స్ ఛాలెంజ్ లా అందుకనే చెప్తున్నా వాడు తాజుగా నాది కూడా నేను వాడు ఇన్ టైంలోనే నోట్లో పెట్టుకున్న చాలా కంప్లీట్ అవుతారా అట్లా ఎందుకు చెప్తారు మీరు చెప్పాలి మోటివేట్ చేయాలి సెకండ్ మేమే తింటుంది ఇదే పట్టదు మనకు మచ్చగాడు వచ్చేసి అండ్ మచ్చగాళ్ళ టీం వచ్చేసి 5 నిమిషాల 20 సెకండ్లలో అయితే ఛాలెంజ్ని ఫినిష్ చేసేసారు సో నాకు సావే కష్టమా ఏంటి ఖచ్చితంగా ఒక పని చేస్తా
మన సెకండ్ ప్లేస్ గురించి కొద్దిగా అటు ఇటు అయింది. సెకండ్ ప్లేస్ మీరు తింటారా మనం తినమంటారా? సెకండ్ ప్లేస్ మాకే అన్నాడు కాబట్టి నువ్వే అన్నావు అన్న. మమ్మల్ని తినమంటే తింటాం, మీరు తింటారా? ఇప్పుడే చెప్పే షేర్ తింటాం కానీ క్లోజ్ చేద్దాన్ని దాన్ని ముషారా వాళ్ళ కొరువులు మీ కొరువులా? అది ఒకసారి లోపలికి వచ్చిన తర్వాత అది ఇదే బయటకు పోయి అది మళ్ళీ ఫస్ట్ ఓపెన్ చేసిండు. ఏమేం శేఖర్ మచ్చాలకు సెకండ్ కి ఆసరా మంచిగా ముషాది. ఫాస్ట్నెస్ ఏడ కావాలంటే తినే కథ కావాలి మనకి. కావాలంటే నాది కూడా తిను. ఇగో ఇప్పుడు ఇస్తారా? అట్లా ఒక సెకండ్ ఎక్కువైనా సరే తక్కువ కావద్దు. అరే మేము ఎంత 520 కదా? ఇవి అవే చచ్చిపోయినాయి, కుళ్ళిపోయినాయి మొత్తం అవే. పురుగులు కూడా మా బుక్కను కూడా అంకుతుండు. అది కాదండి 20 సెకండ్లనే ఒక జోలి అయిపోయింది. ఒకటి శేఖర్కి రెండు కనితే ఇట్లా వండుతాం ఏం లేకుండా మాయమవుతుంది అది. మన గట్లుంటే ఏం కాదు. అరే నేను ఛాలెంజ్ స్టార్టింగ్ లో ఒక రూల్ అయితే చెప్పిన, ఒకది అయిపోతే ఇంకోటి తినొచ్చు అని చెప్పేసి. వీళ్ళ దాంట్లో ఎట్లా నడుతుందంటే మాస్టర్ గానీ అయిపోయి గుంజుకొని తినేటట్టున్నాడు. ఓహో అచ్చా మిషన్ మిషిని వీడు మూడోదిరా. అది రెండోది మరి. ఇంకా దుంపలు దిగగారా 2 నిమిషాలు తింటారా? వాళ్ళకి 5 నిమిషాలు పట్టింది. 2 నిమిషాలలో కథ చెప్తారని చెప్పిన అప్పుడే. చూడు ఎన్ని రోజులైనా అన్నం తినట్టు నాకు మరి గింత ఫాస్ట్ తింటారా మీరు? కొన్ని గిట్లా కాదు, ఫిక్స్డ్ టీములు చేయాలి. ఈ ఏలియన్ బ్యాచ్ వచ్చింది అనుకో చిన్నగా, ఫాస్ట్ తింటలేవు. సో ఫిక్స్డ్ టీమ్స్ చేద్దాం. కూరగాడు ఇంకోటి ఒక టీము, నువ్వు తాజా అని ఒక టీం పెడతాం, నేను బాబాయ్ ఒక టీం ఉంటాం. నువ్వు శేఖర్ ఒక టీం ఉండరు మనకి సపడే కాదు. ఒకటి తినేటోడు ఒకటి తినోడు, ఒకటి తినేటోడు ఒకటి తినోడు, అట్లా టీం చేద్దాం. 4 టీంలు అయితే ఇక్కడ సపరేట్గా పొక్క వేసుకొని డైరెక్ట్ కింద పంపిస్తా. స్టార్ బిట్ కొట్టేదానికి ఇట్లా స్టార్ బిట్ కొట్టి ఇట్లా. ఓరే 4వదిరా అజ్జా. అరే 3 నిమిషాలు అయిపోతుంది ఛాలెంజ్. 3 నిమిషాలు చెప్పినప్పుడే 2 నిమిషాలు అనుకుంటారు వీళ్ళు. అది కాదు, ఒకసారి మీరు కూడా చూసి అర్థం చేసుకోవాలి. పేరు చిన్నగా ఉంటుంది చిన్న కాదు ఇదేమో 5 ఇంచ్, అదేమో 6 ఇంచ్. పైప్ ఉంటుంది ఆ లోపల. ఇది 1 ఇంచ్, అలా కూడా జామ్ అయింది. కోతి కాదు ఇక్కడ అయిపోయింది. మీరు ఓళ్ళు చూస్తలేరు. అగో ఎవ్వరిని పట్టించుకోవట్లేడు, తినే తింటుండు. బొక్కలు జరిచిపోయింది. వాడు ఏమనుకుంటున్నాడు, నేను ఛానల్ ఏమో తిన్నది లెక్క అయిపోయిందా? అలా లెగ్ పీస్ పెడితే స్టాప్ చేస్తా. స్టాప్. సో వీళ్ళు వచ్చేసి గైస్ 2 minutes 49 seconds అయితే ఫినిష్ చేసారు. అరే కోతియా 5 నిమిషాల 20 సెకండ్లు టైము. అవరా ఒక్క లెగ్ పీస్ 1 minute 5 seconds. ఓకే 2 మాస్టర్లు అయితే ఇప్పుడు ఛాలెంజ్ లో ఒక్క నిమిషం కూడా కాదు. ఇప్పుడైతే టైం అయితే స్టార్ట్ అవుతున్నా. రెడీ 1 2 3 ఆవురి అయిపోయింది. విన్నర్ అయిపోయింది. ఇవి ఏమైతే అంటే మొత్తం లోపల గుంజితే అటే మింగుతాయి. అరేని అడగపోయి మళ్ళా కూడా వినోద్రా అన్నట్టుంది విజువల్స్. మళ్ళీ వేసుకో ఇప్పుడేనా. ఇవన్నీ నీ తిను, అన్న తిను, కక్కు ఒక ముక్కు ఉంది. అప్పుడు ఒకసారి తాజానికి ఇచ్చే అన్న బిడ్డకు అది అని చెప్పి ఏదో ఊరికి పోగా పంది చచ్చిపోయింది అది అనుకుంటా. ఆ పంది ఇప్పుడు గుర్తుకొస్తుంది. రోడ్డు పక్క పడి నిప్పులు పడేది దానికి. నిన్నటి వీడియో అది ఇంకా ఘోరం. అగో 3వది అన్నది ఇంకా 2 కన్నా అయిండు.
అయిపోయింది ఒక నిమిషంన్నర ఒక్కట. అరే నిన్న వీడియో వాళ్ళ దగ్గర ఉంది మచ్చా, నిన్న వీడియో ప్లే చేసి ముంగడ పెట్టు. నాకు ఇంకా టైం వేస్ట్ చేస్తారు వాళ్ళు. ఒక్కసారి బయటకు వస్తుంది కాదు. పెట్టుకో 2 రోజులు కక్కు వచ్చినట్టు. నువ్వు తినకపో, నేను తింటా. ఇప్పుడు కాదు, పొద్దున తిన్నది కూడా వస్తుంది బయటికి. అగో 4వది స్టార్ బిట్టు బయటకు వస్తుంది. అన్న ఇంకా 2 కానీ ఆయన ప్రేమతో ఇస్తున్నావు. అరే బొమ్మరి తినరా, నువ్వు వెయిటింగ్ చేస్తావురా. అయిపోయింది అన్న పని అయిపోయింది. అయిపోయింది అన్న. నీళ్ళు తాగన్నా నువ్వు కూడా అయిపోతుంది. అవి నీకోసమే. మూతి కూడా ఎట్లయినా మొత్తం రుద్దుకుంటున్నావు. ఎట్లా తింటున్నావు? పెండల్ పూరి కర్రే ఏం పేరు దాని మీద ఎన్ని పురుగులు రప్ప రప్ప గుంచుతున్నావు. ఉన్నది లెక్క పురుగులు, అదో టేస్ట్. అన్న మీరే ఫస్ట్ వస్తారు, ఇంకా గెలితే మీరు. ఎక్కడ దగ్గర అయిపోయింది. ఇంక ఇంకో ముక్క లేదనుకున్నా. గిన్నదిగా అల్లోటు ఉంది, ఇల్లోటు ఉంది. అయిపోయింది. ఇంకోటి తీసుకో, ఇది కూడా తీసుకో. ఎంజాయ్. మన కూడా రేపరా ఉన్నాయి ఏంటి? ఓ ఇంకేంది ఇట్లే అయిపోయింది. 5 సెకండ్లే అయిపోయింది టైం. ఏం కాదు, ఒక జోరు చెప్పి ఇద్దరే. 2 లోపలికి వస్తుంది. నేను పానం ఆక ఆనే తిన్నా, అందుకే 3 తిన్నాడు. అందుకనే అంతే ఏంది కింద పెడతానే. రైటే మళ్ళీ అంతా అదేగా అయిపోయింది. 3 నిమిషాల అసలైన విన్నారు వేడు. అయ్యో అరే ఆ జోల చెప్పు కూడా రేపరా తినేటట్టు. 1 2 3 4 5 6 7 తిన్నాడు. నా టైమింగ్ లో నువ్వు తింటే ఎప్పుడో వినాయి. ఫస్ట్ వాళ్ళకి ఏమవుతుంది ఫస్ట్ తిన్నందుకు. లాస్ట్ వస్తే బాధ. అక్కడ చూడు ఎట్లా పెట్టిండే. 3 minutes 35 seconds లో భయపడుతున్నా. ఫస్ట్ వచ్చేసి మేము 2 minutes 49 seconds. సెకండ్ అందులో 3 minutes 35 seconds. లాస్ట్ వచ్చేసి మచ్చ 5 minutes 20 seconds. జోలో చిప్ల వీరుడు కమ్యా కండు. ఫర్ ద ఫస్ట్ టైం జాంబియాడ్ వచ్చేసి అలా జోలో చిప్ మంచిగా చాలా మంది ఏమని అంటారు అంటే జోలో చిప్లు ఏవైతున్నాయో వీటిని బంద్ చేయరు అంటారు. మెయిన్ చాలా జోలో చిప్లు అయితే అదే పనిష్మెంట్ లాగా లేవు. ఈ ఫ్యామిలీ ఛానల్ పెట్టే ఛాలెంజెస్కి ఇప్పటిదాకా మనం ఈ జోలో చిప్లు పెట్టినాం కదా, లాస్ట్ ఇంకొకటే ఉన్నది. సో ఈ జోలో చిప్లు ఆపేసి వేరే పనిష్మెంట్లు ఏమి ఇద్దాము కామెంట్ అయితే. షాక్ అదొకటి మత్తు ఉన్నాయి కదా, అట్లా ఇంకేమి ఇద్దాం. భయం అవుతుందట చెప్పురి. ఇది గుండు కట్టి బాయిలు ఎత్తేసాడు, కింద ఎత్తేసాడు, కిటికెట్ అనేది రాదు. ఏ మా కొడతారు వాడు, లైఫ్ జాకెట్ వేసుకొని కొడతారు అంటే నార్మల్గా బయటకు మా కొడతారు వాడు భయానికి. నీ చేతులకి ఎందుకు కట్టించుకుంటున్నావు? వాళ్ళకి అయిపోతుంది. మొన్న గిట్నే ఇప్పిన షేర్ చేసుకుంటారు. నీకెందుకు మళ్ళీ? నేను షేర్ చేస్తా. వద్దు ఇద్దరికి భయమవుతుందన్నా. ఎట్లుంటుందన్నా? చెరొక్కటి లేకపోతే భయం అయితే ఎట్టుంటదట. నువ్వు జోలో చిప్లా ఇంతకుముందు రావాలి డైలాగ్ చెప్పాలి. జోలో చిప్ వెబ్సైట్ లో ఫోటో పెట్టాలి ఒకటి. దీని మీద 5 నిమిషాలు ఏం చేసేది? 5 నిమిషాలు ఏం చేసేది? నాకైతే జోలో చిప్ మీద ఉంది ధ్యాస. గిట్టేది మచ్చకి. కుక్క కూడా మేడుతుంది. నీకు కథం కాదు, నీకు ఇప్పుడే స్టార్ట్ అయింది. మా అమ్మ ఫోన్ చేసుకున్నాడు పడేస్తాడు నాకిండు. తీర్థం మళ్ళీ ఇల్లేవాలి ప్రసాదం.
వేసుకుంటే మొత్తం ఒకటేసారి వేసుకోవాలి. ఇద్దరు ఒక దగ్గర ఉండరు, ఇద్దరు ఒక దగ్గర ఉండరు. కిట్టుది ఇలా వారెత్తున్నారా తినరా అని అంటాడు ఏంరా చేసుకో ఒక్కసారి. అవుతుంది జామీను నవ్వులు గుట్కా తింటావారా నువ్వు? గుట్కా తింటావా? అది తినేటోళ్ళు ఉంటారు చూడు, గుట్కా ఓటి ఓటి వాళ్ళకి జోల చిప్ తినబెట్టారు, దెబ్బకి అవి బంద్ చేస్తారు. దవడలు కూసడే దవడాలు బివడాలు అన్ని ఉసుకో A to Z. తర్వాత కడుపు వాడు దాని తర్వాత మనోడు వానికి ఇవరకు వేరే దగ్గర పని చేసినప్పుడు వానికి ఇది అంత ఉండే దెబ్బకి బంద్ చేసిన ఇవన్నీ రోగాలు మా దగ్గరకు వచ్చినాక బంద్ చేయించిన నేను. సో ఇప్పుడు వాడు తిన్నా బంద్ చేసి మా దగ్గరకు వచ్చినప్పటి నుంచి దగ్గర 5-6 నెలలు అవుతుంది. ఇప్పుడు తిన్నా జోలో చిప్పు మండుతుంది వానికి, అంత ఎఫెక్ట్ అయింది లోపల. తింటాడు కావచ్చు మరి కళ్ళు పెద్ద వేసుకోకూడదు. ఇలా పోయి వండుకొని అలాగే బయటకు వెళ్ళొస్తుంది, ఇందాక వచ్చిపోతుంది మళ్ళీ ఆత్మ. ఇప్పుడు పోవచ్చు సాయంత్రం నువ్వు కనబడుతున్నాయా ముంగట గిన్నె కాలేసి ఇంటెనకనే గమెను ఇది చచ్చిపోతుంది. మూది చిన్నగా ముక్కు చిన్నగా ఫుల్ పీసు డైరెక్ట్ మనతుంది కానీ కారమే కాదేమన్నా. సైడ్ పోయి ఏడ్చిండు. కడుపు వచ్చింది నొచ్చింది కారమే. అందుకనే చిన్న పిల్లలకు కావచ్చు, ఇంట్లో తక్కువ స్పైస్ తింటలో తినబెట్ట కూరవాడు ఆడు చెప్పలే అజయవత అని ఎక్స్ప్రెషన్ ఏమి షెట్ కింద అన్నాడట. 2 గంటల తర్వాత అది కడుపు వచ్చింది. పొడుగు సాస్ మనం తినమా, అదైతే ఇంకా ఘోరం ఎఫెక్ట్. ఉరి పెట్టుకుంటావు నువ్వు, ఉరి కక్కొత్తది, బాత్రూమ్ వస్తుంది, కడుపు నొత్తది, నోరు పడుతుంది, ఛాతీల మండుతుంది. మెయిన్ ఛాతీలా ఇప్పుడు సగం జోలో చిప్పు ఇట్లా ఎత్తుండు వీనికి ఇంకా మొత్తం కప్పుడు నిన్న ఆగబెట్టిన ఇది 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 స్టెబిలిటీ సిగ్నల్ అవుట్ ఆఫ్ అయింది. ఆటో ల్యాండింగ్ అవుతుంది అదే సిగ్నల్ సో మొత్తానికి గాయ్స్ ఇది ఈరోజు ఛాలెంజ్. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. ఒకవేళ ఈ వీడియో పైన కనుక మీ సపోర్ట్ వచ్చింది అనుకోండి, త్వరలోనే KFC నుంచి డిఫరెంట్ ఐటమ్స్ తెప్పించి ఆ ఛాలెంజ్ కూడా చేస్తాము. KFCలో మనం తినని అంటే ఆల్మోస్ట్ అన్ని తిన్నాము. ఒకటి చికెన్ రోల్ అని చెప్పేసి ఉంటుంది, ఆ చికెన్ రోల్కి సంబంధించిన కొన్ని ఐటమ్స్ తీసుకొస్తాం. డబల్ చికెన్ రోల్స్ అని చెప్పేసి అవిటితో కూడా ఒక క్రేజీ ఛాలెంజ్ చేస్తాం. లేకుంటే మన లెగ్ పీస్ బకెట్లు ఉంటాయి కదా వేరే క్రిస్పీ చికెన్ అని చెప్పేసి అవిటి తెచ్చి కూడా ఒక ఛాలెంజ్ అయితే చేద్దాం. సో వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.